బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పట్టణానికి ప్రజాగలం సభకు ఇచ్చేసి తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో తిరుపతి పట్టణంలో ప్రజలకు స్వేచ్ఛ వచ్చినట్లు దాదాపు 2 లక్షల మంది జనాలు రోడ్లపైకి వచ్చి స్వాగతం పలుకుతూ ఉంటే, దానికి బదులుగా నిన్న కరుణాకర్ రెడ్డి గారు గ్రూప్ థియేటర్స్ ఎదురుగా పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తాననేసి చెప్పడం జరిగింది. దాదాపు 25,000 మందితో సభ జరపాలని నిశ్చయం చేసుకోవడం కూడా, అంత ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఆఖరికి 2,500 మంది జనాభా కూడా రాకపోతే ప్రెస్ స్టేషన్లోకి వెళ్ళిపోయాడు. ఏమిటి మన పరిస్థితి? తిరుపతి పట్టణంలో ప్రజలు ఈ విధంగా చీత్కరిస్తున్నారా? ఎందుకు మన సభ పెడితే రాలేదు అనేసి కరుణాకర్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఆయనకు ఏం మాట్లాడాలో తెలియక ఇటు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, వాళ్ళ రాజకీయ అనుభవాల పైన మాట్లాడడం కరుణాకర్ రెడ్డి చాలా విడ్డూరంగా ఉంది. తిరుపతి ప్రజలకు తెలుసు కరుణాకర్ రెడ్డి ఒక స్వభావం. ఆయన ఊసర వెల్లికి ఎన్ని రంగులున్నాయో అన్ని రంగులు కలిగిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఏ అవసరానికి ఏ రంగు మార్చాలా, ఏ అవసరానికి ఏం చేయాలనేసి తెలిసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్కు ఆయన పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడంట. ఎందుకు నువ్వు ప్రజానాయకుడు కాకూడదు? ఎందుకు ఈరోజు రాష్ట్రానికి ఒక పార్టీ పెట్టి నాయకుడు అవ్వచ్చు కదా? ఎందుకు ఒక దొడ్డిదారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు పవన్ కళ్యాణ్ పైన గారిని విమర్శిస్తున్నాం? ఇంకోటి 30 కోట్లు ఇచ్చి సీట్ తీసుకున్నాను అనేసి అంటున్నావు. చెయ్యి, నువ్వు నమ్ముకున్న, ఇప్పుడు నువ్వు ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిపతిగా ఉన్నావు. ఆ దేవుడి దగ్గర నువ్వు చెప్పు, 30 కోట్లు ఆరణి శ్రీనివాసులు పవన్ కళ్యాణ్కి ఇచ్చారని చెప్పు, మేము ప్రూవ్ చేస్తాం. ఎలక్షన్స్ సవ్యంగా జరగాలని సైలెన్స్ ప్లీజ్. ఎలక్షన్స్ సవ్యంగా జరగాలని, దొంగ ఓట్లు ఉన్నాయని విన్నామని, అలాంటి దొంగ ఓట్లు ఎవరైనా వేస్తే సివియర్ యాక్షన్ ఉంటుంది, వాళ్ళు అరెస్ట్ అవుతారని నేను చెప్పడం జరిగింది. దానికి వేరే రాష్ట్రం నుంచి ఏఎం రత్న గారిని పిలిపించుకున్నారు అని కౌంటర్ ఇచ్చారు. నేను ఆంధ్రాలోనే పుట్టాను, మా ఫాదర్ది పుత్తూరు, మా మదర్ది చవటగుంట, మా బంధువులందరూ ఇక్కడే ఉన్నారు, నేను తెలుగు అని. ఇంకోటి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎవరు ఎక్కడి నుంచి అయినా సరే ఏమైనా ప్రజాసేవ చేయాలంటే ఎక్కడి నుంచి అయినా మాట్లాడవచ్చు. నేను సినిమాల్లోనే రాజకీయాలని ఎన్నో అభ్యుదయ భావాలతో సినిమాలు తీశాను. ఓకే, మేమేం చెప్పాము? సవ్యంగా ఎలక్షన్ జరగాలని చెప్పాం. గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టు మీరు దొంగ ఓట్లు వేస్తున్నారా? వేస్తుంటే కదా అలా కౌంటర్ ఇవ్వాలి. మంచిగా చెప్పాం. దానికి కౌంటర్ ఇచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు నన్ను అబ్జర్వర్గా ఈ తిరుపతి నియోజకవర్గానికి పర్యవేక్షణ చేయమని పంపించారు. నేను ప్రాపర్ జనసేన అధికారిగానే వచ్చాను ఇక్కడికి, ఎవరు పొరుగు రాష్ట్రాల నుంచి రాలేదు. సో ఇప్పుడు దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జరుగుతాయనే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల తెలుస్తుంది. అందుకని అందరూ అప్రమత్తం ఉండాలి. మేము కంప్లైంట్ కూడా చేశాం ఈసీకి. సో సవ్యంగా ఎలక్షన్ జరగాలని మా ఉద్దేశం. మాకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తిరుపతి ఎలక్షన్ అబ్జర్వర్గా వచ్చారు. ఆయన ప్రజల్ని ఉద్దేశించి
మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దొంగ ఓట్లు ఉన్నాయి. దొంగ ఓట్లు వేయడానికి మీరు ఎవరైనా వస్తే శిక్షార్హులు అనే విషయాన్ని ఒక మంచి భావనను అందరికీ తెలియజేశారు. జాగ్రత్త తస్మాత్. మీరు ఒకవేళ ఏదో దొంగ ఓటు వేయాలని ప్రయత్నిస్తే మీరు జైలు శిక్ష తప్పదు, శిక్షార్హులు అనే విషయాన్ని ప్రజలందరికీ ఆయన అబ్జర్వర్గా వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. దానికి కరుణాకర్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తూ ఎక్కడి నుంచో వచ్చాయని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని తెచ్చి మాట్లాడించడము అంటే చెప్పిన విషయం ఏంటి? అసలు మీకెందుకు? మీరు కూడా దొంగ ఓట్లు వేయొద్దని చెప్పే ధైర్యం మీకుందా? దొంగ ఓట్లు సృష్టించుకున్నారని మేము అభియోగం చెప్తున్నాం. మీరు సృష్టించారు కాబట్టే భుజాలు తడుముకుంటూ ఉన్నారు. మేము మిమ్మల్ని ఉద్దేశించి చెప్పలేదు, ప్రజలను ఉద్దేశించి చెప్తున్నాం. దొంగ ఓట్లు ఉన్నాయి, మీరు వేయడానికి వస్తే మీరు శిక్షార్హులని. దానికి మీరు ఆయన ఎక్కడి నుంచో వచ్చారంటే, రత్నం గారు ఈ జిల్లా వాస్తవులు, వాళ్ళ ఫాదర్ ఇక్కడే పుట్టారు, మదర్ ఇక్కడే చౌటకుంట. అన్నింటినీ మించి ఆయన ఇంటి పేరు ఆరణి. ఇప్పుడు అభ్యర్థి ఇంటి పేరు కూడా ఆరణి. దయచేసి మీరు ఇలాంటి కౌంటర్లు ఇవ్వడం ఆపాలి. మీరు కూడా ఏమైనా ఉంటే మంచి ప్రజలకు చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉందా? దొంగ ఓట్లు వేయడానికి వెళ్ళొద్దని చెప్పే ధైర్యం మాకుంది. దొంగ ఓట్లు రాపించింది మీరు, తప్పు చేస్తున్నది మీరు, ఐఏఎస్ ఆఫీసర్ని ఇంటికి పంపించింది మీరు, పోలీస్ ఆఫీసర్ని ఇంటికి పంపించింది మీరు. మేము అంటున్నాం ధైర్యంగా, మీరు ధైర్యంగా మాట్లాడతారా? దయచేసి మీకు చెప్తున్నాం, ప్రజలందరూ తిరుపతిలో అన్నీ గమనిస్తున్నారు. అన్నిటికీ మించి మీరు ఏం చేయాలో తెలియక ఇక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారికి ఎక్కడికి వెళ్ళినా, జీవకోనకి వెళ్ళు, సింగాలకుంటకి వెళ్ళు, ఎంఆర్పల్లికి వెళ్ళు, చెట్టిపల్లికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా జన నీరాజనం పడుతున్నారు. మహిళలు స్వచ్ఛందంగా వచ్చి హారతలు ఇస్తున్నారు. అవి చూసి ఓరలేక ఏదో ఒకటి మాట్లాడడం కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.